కరెంట్ అఫైర్స్. గాలిలోని DNA ద్వారా నేరగాళ్లను గుర్తించే టెక్నాలజీని ఏ దేశం కనిపెట్టింది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా. నేరస్తులను కనిపెట్టేందుకు ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ సైంటిస్టులు కొత్త విధానాన్ని కనుగొన్నారు. నేరం జరిగిన ప్రాంతంలో గాలిలో నుండి మానవ DNAను సేకరిస్తారు. ఈ DNAను సేకరించి విశ్లేషిస్తే సులువుగా నేరస్తులను గుర్తించవచ్చని వీరు తెలిపారు. భూమి లోపల చాలా పెద్ద మహాసముద్రం ఉందని ఈ మధ్య గుర్తించిన దేశం ఏది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి రష్యా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అమెరికా. భూమి లోపల 700 కిలోమీటర్ల లోతులో ఒక పెద్ద మహాసముద్రం ఉందని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. భూమిపై ఉన్న అన్ని సముద్రాల నీటి కంటే భూమి లోపల ఉన్న ఈ మహాసముద్రంలోని నీరు 3 రెట్లు ఎక్కువగా ఉందని వీరు గుర్తించారు. రింగ్ ఉడెట్ అనే ప్రత్యేక రాతి ఉపరితలంలో ఈ నీరు ఉందని గుర్తించినట్లు వీరు చెబుతున్నారు. ఈ మధ్య భారత్ మొట్టమొదటిసారిగా తయారు చేసిన AI సాఫ్ట్వేర్ పేరు ఏంటి? ఆప్షన్ ఏ డేవిస్, ఆప్షన్ బి వామిక, ఆప్షన్ సి దేవిక, ఆప్షన్ డి హానిక. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి దేవిక. ప్రపంచంలోని తొలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేవిస్ను కాగ్నిషన్ అనే అమెరికన్ స్టార్టప్ ఇటీవల డెవలప్ చేయగా భారత్కు చెందిన ముఫీద్ VH లిమినల్ అండ్ స్టేషన్ AI దేవిక పేరుతో ఈ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ చేపట్టింది. దేవిక కూడా డెవిన్ లాగా మెషిన్ లెర్నింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా మనుషులు ఇచ్చే సూచనలను అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా పనిచేస్తుంది. సొంతంగా కోడ్ కూడా రాయగలదు. భారత్ ఇటీవల ఏ వ్యాధి నివారణ కోసం CAR T-సెల్ థెరపీని ప్రారంభించింది? ఆప్షన్ ఏ క్యాన్సర్, ఆప్షన్ బి కోవిడ్, ఆప్షన్ సి మలేరియా, ఆప్షన్ డి పెరాలసిస్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ క్యాన్సర్. క్యాన్సర్ చికిత్సకు మన దేశంలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసిన CAR చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టార్ T-సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. ఈ చికిత్సను IIT బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ కలిసి అభివృద్ధి చేశారు. ఈ CAR T-సెల్ థెరపీకి నెక్స్కార్ 19 అనే పేరు పెట్టారు. ఇవి రోగి T-సెల్లను సేకరించి క్యాన్సర్ కణాలపై దాడి చేసి నాశనం చేస్తాయి. అచ్చం మనుషుల చెవిలాగే ఉండే రెప్లికా ప్రతిరూపంను ఏ దేశ శాస్త్రవేత్తలు ఇటీవల తయారు చేశారు? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి సౌత్ కొరియా, ఆప్షన్ డి రష్యా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అమెరికా. మనుషుల చెవిలాగే ఉండే చెవి రెప్లికాను అమెరికాలోని వెల్ కార్నెల్ ఇంజనీరింగ్కి చెందిన శాస్త్రవేత్తలు సృష్టించారు. టిష్యూ ఇంజనీరింగ్, 3D ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించి తయారు చేశారు. పుట్టుకతోనే చెవి సరిగ్గా లేని వారికి, తరువాతి కాలంలో చెవి కోల్పోయిన వారికి దీనిని అమర్చవచ్చని వార్నెల్ మెడిసిన్కి చెందిన డాక్టర్ జాసన్ స్పెక్టర్ తెలిపారు.